మీరెప్పుడైనా మామిడికాయ పచ్చడిని నీళ్ళతో పెట్టడం చూసారా అండి? హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇదైతే వెరైటీ రకం పచ్చడి అండి, మామిడికాయ పచ్చడిలోనే వెరైటీ. ఈ పచ్చడిని అయితే నీళ్ళతో పెడతారండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పైగా మనకి సూప్ లాగా కావాలనుకునే వాళ్ళకైతే చాలా ఇష్టపడతారండి. ఇంకా యాజ్ యూజువల్గానే మామిడికాయలు వాటర్లో వేసి వాటిని మంచిగా తుడిచి పైన ఉన్న జీడి కట్ చేసుకొని ఇలా ముక్క పచ్చడి కోసం అయితే అమ్మ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నారండి. మా అమ్మ అయితే చాలా పర్ఫెక్ట్గా కట్ చేస్తుందండి. నేను ఒక ట్రై చేశాను, అది ఫెయిల్ అయిపోయింది. ఆ కాయంతా అడ్డదిడ్డంగా కట్ అయిపోయింది. ఇలా ముక్క అనేది చెక్కు చెదరకుండా కట్ చేస్తే చాలా బాగుంటుందండి. చూడటానికైనా కూడా మనకి తినడానికైనా కూడా, లేకపోతే మెత్తపడుతుందండి ముక్క. అమ్మ అన్నీ ఇలా ముక్కలు కొడుతూ ఉంటే మేము జీడి తీసి, ఆ జీడి తీసిన కింద వైట్ది చిన్నగా లేయర్లా ఉంటుంది కదండి, అది కూడా తీస్తున్నాము. అది తీస్తేనే పచ్చడి చాలా బాగుంటుందండి, లేదంటే తినేటప్పుడు మనకి గొంతుకి అడ్డుగా తగులుతుంది. ఇలా కాయలన్నీ ముక్కలు కొట్టిన తర్వాత ఇక్కడైతే అమ్మ ముక్కలన్నింటినీ ఈ త్రాసులో వేసి జోకుతున్నారండి. అమ్మ అయితే ఏదైనా ఇలా కొలత ప్రకారమే చూసి పెడతారు పచ్చడి. అప్పుడే సంవత్సరం తర్వాత అయినా కూడా అలాగే చెక్కు చెదరకుండా పాడవకుండా ఉంటుందండి. అమ్మ అయితే ఇక్కడ కేజీ ముక్కలకి పావు కేజీ సాల్ట్, 100 గ్రామ్స్ కారం వేస్తారండి. ఇంకా అన్నీ అయితే ఇలా కొలత ప్రకారమే పెడతారండి పచ్చడి అయితే. నెక్స్ట్ ఇయర్కున్న చాలా బాగుంటుంది, కానీ మా ఇంట్లో మా పెద్దమ్మాయి అయితే చాలా ఇష్టం అండి పచ్చడి అంటే, రోజు తింటుంది. 6 మంత్స్ వరకు కూడా ఉంచట్లేదు. ఇలా అన్నీ మెజర్ చూసుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కల్లో అయితే వేస్తుందండి ఉప్పు. కేజీకి పావు కేజీ ప్రకారము ఉప్పు అయితే వేసి ఇంకా కలుపుతుందండి అమ్మ. ఇక్కడైతే మిరప్పొడి జోకుతున్నారు. ఇక్కడ 100 గ్రామ్స్కి కేజీకి 100 గ్రామ్స్ మిరప్పొడి వేస్తారండి అమ్మ. అయితే అమ్మ 100 గ్రామ్స్ సోప్ తీసుకొని 100 గ్రామ్స్ మెజర్ చేస్తున్నారండి, చూడండి త్రాసులో. ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే అక్కడ పక్కన ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని తీసుకొని హాఫ్ హాఫ్ చేసి ఈక్వల్ చేసి అవి వేసి జోకుతారు. ఈ మామిడి ముక్కల్లో పసుపు కూడా వేసి అయితే ఇంకా అమ్మ కలుపుతున్నారండి. ఇంకా ఉప్పు వేస్తే తెలిసిందే కదండి, మనకి సూప్ అనేది చక్కగా ఫామ్ అవుతుంది. మ్యాంగోలో వాటర్ అనేది మంచిగా బయటకు వస్తాయి. ఇలా అంతా కలిపి పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఒక ప్యాన్లో మెంతులు, జీలకర్ర ఇవన్నీ అయితే ఫ్రై చేస్తున్నారండి. ఇంకా అమ్మ ముక్కలు కొట్టిన తర్వాత ఇలా వెల్లుల్లి అయితే అన్ని పొట్టు తీసామండి. అసలు పచ్చడి ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఇక్కడ ఆవపిండి, మిరప్పొడి అండి. వీటినైతే ఇప్పుడు అమ్మ కొలత ప్రకారం ఇలాగా తీసుకొని పక్కన పెట్టుకున్నారు కదా, అలాగే ఆవపిండిని కూడా ఇలాగా కొలత ప్రకారం అయితే తీసుకొని పక్కన పెట్టుకుంటున్నారండి. ఈ ఆవపిండి, మిరప్పొడి రెండింటిని కలిపి వాటర్ వేసుకుంటూ అయితే మిక్సీ పడతారండి. మామూలుగా అయితే పచ్చళ్ళకి వాటర్ తగిలితే పాడవుతాయి కదా, కానీ ఇదైతే వాటర్తోనే పెడతారండి పచ్చడి. నేను చెప్పాను కదండి ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయిన తర్వాత కూడా అలాగే ఉంటుందండి టేస్ట్, కానీ పచ్చడి పాడవకుండా చెక్కు చెదరకుండా ఉంటుంది. అమ్మ ఇక్కడ మిరప్పొడి, ఆవపొడి కలిపేసి వాటర్ పోసి మిక్సీ పడుతున్నారండి. ఈ పచ్చడి అయితే అందరికీ అంతగా పెట్టడం రాదండి, ఎందుకంటే మెజర్మెంట్స్, వాటర్ అవన్నీ సరిగ్గా చూసుకొని వేసుకోవాలి, లేకపోతే పచ్చడి అయితే పాడైపోతుందండి. ఇలా అమ్మ తగినన్ని వాటర్ వేసుకుంటూ ఇలాగ రెండింటిని బాగా కలుపుతున్నారండి. కలిపిన తర్వాత ఇంకా మిక్సీ పడతారండి. ఇంకా అమ్మ అయితే ఇది నైట్ అండి బయట మిక్సీ పడుతున్నారు. మా పిల్లలందరూ అయితే లోపల ఉన్నారు. ఇంకా మిరప్పొడి ఘాటుగా ఉంటుంది కదా, పైగా ఇవి అంతా కొలతతో సరిగ్గా పట్టాలి, ఇంకా డిస్టర్బెన్స్ అవుతుంది పిల్లలతో అని బయట అయితే వచ్చి మిక్సీ పడుతున్నారు నైట్ టైంలో. ఇంకా మా చెల్లి అయితే పిల్లలందరినీ పడుకోబెడుతుంది. ఇలా అంతా కొంచెం కొంచెం తీసుకొని మిక్సీ పట్టి ఇంకా డైరెక్ట్గా జాడిలోకి వేసేసుకోవడమే అండి. మిక్సీ అయితే చాలా ఓపికగా పట్టాలండి. మీకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పైన బుడగల్లాగా వచ్చింది, అలా రావాలండి. అలా వస్తేనే పర్ఫెక్ట్గా అయినట్టంట.
అమ్మని అడిగాను. అందుకే ఎన్నిసార్లు మిక్సీ పడితే అన్నిసార్లు అలా బుడగ వచ్చిన తర్వాతే బబుల్స్ లాగా వచ్చింది కదా, అప్పుడే జార్లో వేస్తుంది. ఇంకా మధ్య మధ్యలో అయితే కొన్ని వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నారండి. ఇంకా వెల్లుల్లి వేస్తే చెప్పక్కర్లేదు కదా. ఇంక ఇక్కడైతే పోపు టైం అండి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇక్కడైతే పోపు వేస్తున్నారమ్మ. అది ముందు రోజు నైట్ మిక్సీ పట్టింది జార్లో వేసాం కదండి, ఇంకా అది చాలా వేడిగా ఉంటుంది. అది ఇంకా చల్లారాలంటే నైట్ అయితే దాన్ని అంతా మూత పెట్టేసి అలా వదిలేయాలండి. ఇంకా నెక్స్ట్ డేకి చల్లగా అవుతుంది. ఇంకా పోపు అయితే మామూలుగా అన్నిట్లలోనూ యాజ్ యూజువల్గానే ఉంటుందండి మామిడికాయ పచ్చళ్ళలో అయితే. ఈ పోపు అయితే అంతా చల్లారాలండి. ఇలా అంతా బాగా చల్లారిన తర్వాత ఆ మామిడికాయ సూప్ ఉంది కదండి, అందులో అయితే వేసి అమ్మ కలుపుతున్నారు. ఆల్రెడీ పీసెస్ వేసి పెట్టేశారండి. ఈ పోపు అంతా బాగా కలిసే వరకు అయితే కలుపుకోవాలండి. ఇంకా ఇదంతా అయితే అమ్మ చాలా టైమే బాగా పోపంతా కలిసే వరకు అయితే కలిపేశారండి. ఇంకా మా ఇంట్లో అయితే ఖచ్చితంగా పచ్చడి రెడీ చేసిన తర్వాత అయితే అమ్మ ఆ పచ్చడి జడికైతే బొట్లు పెడతారండి. చాలా వరకు అయితే పెట్టుకుంటారు. ఇంకా మేము కూడా ఖచ్చితంగా పెడతామండి బొట్లయితే. ఈ పచ్చడినైతే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. పీరియడ్స్ టైంలో కూడా ఈ జాడి అదైతే ముట్టుకోమండి. ఇంకా పచ్చడైతే 3 డేస్ తర్వాత అయితే తీసి అమ్మ అయితే అంతా చక్కగా కలిపేశారండి. కలిపిన తర్వాత ఇంకా మాకు మేము ఊర్లోకి తీసుకెళ్ళడానికని ఇలా అన్ని డబ్బాలలో సర్దుతున్నారు. చూడండి ఎంత థిక్‌గా గ్రేవీలాగా ఉంది కదా, సూప్ లాగా. ఇది కలుపుకొని తింటే అయితే అసలు ఆ ఆవఘాటు, ఆ వెల్లుల్లి ఘాటు అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఇంకొక ముద్ద అయితే ఎక్కువైపోతుంది. అంత టేస్టీగా ఉంటుందండి పచ్చడైతే. బాయ్ అండి.